హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, 10 మంది విద్యార్థులు కన్నుమూత. రాష్ట్రం అంతా షాక్ అండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే, చదువుల కోసం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళి శవమై తిరిగి వస్తున్న కొందరు భారతీయ యువతులు అమెరికాలో వరుసగా అయితే దారుణాలు అయితే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు ప్రమాదాల్లో మరణిస్తే, కొందరు హత్యలకు గురవుతూ ఉన్నారు. సో మరికొందరు అనుమానాస్పద స్థితిలో అయితే చనిపోతూ ఉన్నారు. ఈ ఏడాదిలోనే అమెరికాలో 10 మంది భారతీయ యువకులు అయితే ప్రాణాలు కోల్పోయారని అయితే గణాంకాలు చెబుతూ ఉన్నాయి. గత నెలలో క్లాసిక్ డాన్సర్గా అమర్నాథ్ ఘోష్ను అయితే మిస్సోరియస్ సెయింట్ లూయిస్ తుపాకీతో కాల్చి చంపేశారు. అలాగే మార్చిలోనే మహమ్మద్ అబ్దుల్ అనే మరో భారతీయ విద్యార్థిని క్లేవ్ ల్యాండ్ ప్రాంతంలో అయితే అదృశ్యమయ్యాడు. డబ్బులు చెల్లిస్తేనే అతన్ని విడుదల చేస్తామంటూ కుటుంబానికి బెదిరింపు కాల్ కూడా వచ్చింది. సో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళిన విద్యార్థులకు వివిధ కారణాలతో చనిపోవడం ఆందోళనకు అయితే గురి చేస్తోంది. ఉన్నత విద్య చదివి అక్కడే పెద్ద ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలన్న ఆశలతో అమెరికాకు వెళ్ళి అనంత లోకాలకైతే వెళ్ళిపోవడం దారుణం. తల్లిదండ్రులకు అయితే ఈ విషాదం అయితే మిగులుస్తూ ఉంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఆశలతో విదేశాలు ఖండాలు దాటి వెళ్ళిన విద్యార్థులకు ఈ విధంగా అయితే దారుణాలు జరుగుతూ ఉన్నాయి.